హలో గైస్, వెల్కమ్ టు జ్ఞానేష్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే క్రిప్టోలో జరిగే స్కామ్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దాదాపుగా 5 ఇయర్స్ పాటు నేను క్రిప్టోలో ఉన్నా కానీ ఇంతవరకు ఒక్క స్కామ్కి కూడా నేను గురి కాలేదు అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఎగ్జాక్ట్లీ నేను ఏం స్టెప్స్ తీసుకున్నాను అనేవన్నీ మీకు చాలా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఎలా స్కామ్ చేస్తారు, ఎలా కాంటాక్ట్ చేస్తారు అనే దాని గురించి అయితే. సో కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. యాక్చువల్గా మన ఛానల్ హ్యాక్ అయింది కదా లాస్ట్ టైము. సో ఇది కొత్త ఛానల్ అనమాట. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి మెయిన్గా ఒక్క దాని నుంచి ఎక్కువగా స్కామ్స్ జరుగుతాయి. అదే టెలిగ్రామ్లో మనకి మేజర్గా క్రిప్టో స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి గైస్. సో మీకు ఏదైనా సరే ఒక అన్నోన్ నెంబర్ నుంచి కానీ లేకుంటే అన్నోన్ లింక్స్ కానీ ఏదైనా సరే ఒక పర్సన్ నుంచి మీకు వచ్చినా సరే మీరు వెంటనే బ్లాక్ చేయండి. సో వాళ్ళతో డిస్కస్ కూడా చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం ఏదో ఒక లింక్ ఇచ్చి దాన్ని క్లిక్ చేసేలాగా మీరు చేస్తారన్నమాట. సో కొన్నిసార్లు మీకు సంబంధించిన గలీజ్ ఫోటోలు పెట్టడం, న్యూడ్ ఫొటోస్ పెట్టడం, ఇవన్నీ చేసి మిమ్మల్ని ఒక ట్రాప్కి గురి చేస్తారన్నమాట. సో అందుకే నేను ఏమంటానంటే మ్యాక్సిమం మీకు తెలియని అన్నోన్ పర్సన్ నుంచి కింద మీకు వచ్చాయంటే మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఆ లింక్స్ని క్లిక్ చేయడానికి. సో ఇక్కడే మీరు 90% స్కామ్స్ దాకా అయితే తప్పించుకోవచ్చు అనమాట. సో అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి P2P స్కామ్స్ అనమాట. సో P2P స్కామ్స్లో ఏంటంటే మీరు USDT చాలా హైగా దొరుకుతుందని చెప్పి సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడో చోట మీకు యాడ్స్ పడే ఉంటాయి. సో మీరు ఏదైనా సరే చిన్న అమౌంట్ని తీసుకెళ్ళి సో తక్కువ రేట్లో కొని ఎక్కువ రేట్లో అమ్ముదామని చెప్పి ఆశపడి పోతే మీకు ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఎక్స్చేంజ్ కానీ ఏదైనా సరే సింపుల్గా వాళ్ళైతే హ్యాక్ చేసి పడేస్తారన్నమాట. అందుకే మీకు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. వాళ్ళు చెప్పినట్టు మీరైతే ఎప్పుడు ఆడకూడదు. అసలు USDTకి అంత హై రేట్ ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ఎక్కడ దొరకదు గైస్. సో మీకు మామూలుగా బైనాన్స్లో ఎంత ప్రైస్ అయితే దొరుకుతుందో దానికంటే ₹1 అటో ఇటో ఉంటుంది తప్ప సో మీకు ఇంకా ఎక్కువగా ఏది ప్రైజెస్ అనేది ఉండవు గైస్. సో ఇది చాలా మేజర్గా మనకి P2P స్కామ్స్లో జరుగుతూ ఉన్నది. సో మీరు మనీ అవతల పర్సన్ ఎవరో కూడా తెలీదు. సో మీరు డైరెక్ట్గా మనీ వేసి సో మీరు మళ్ళీ స్కామ్ ఫండ్స్ తీసుకున్న, ఫ్రాడ్ మనీ తీసుకున్నా సరే మీరే ఇబ్బంది పడతారు. సో మీ అకౌంట్స్ కూడా పోయే ఛాన్స్ చాలా వరకు అయితే ఉంది గైస్. సో సెకండ్ వచ్చేసేటప్పటికి ఫిషింగ్ టెక్నిక్ అనమాట. సో మీరు మ్యాక్సిమం చూసే ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో మీకు డైలీ ఇంత వస్తుంది అని చెప్పి చాలామంది ఈ ఫిషింగ్ టెక్నిక్స్లో ఎక్కువగా ఊబిలో పడిపోయి చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా. సో వీళ్ళు ఏంటంటే మేజర్గా చెప్పాలంటే ఏదైనా సరే ఒక కొత్త ఎక్స్చేంజ్ని పట్టుకొచ్చి లేకపోతే కొత్త ఇంగ్లీష్ ఎక్స్చేంజ్ కానీ ఏదో ఒకటి పట్టుకొని వచ్చి సో మాట్లాడుతూ ఉంటారన్నమాట. లైక్ ఏంటంటే దీంట్లో పెట్టండి ఎక్కువగా మనీ వస్తాయి, దీంట్లో పెట్టండి ఎక్కువగా మనీ వస్తాయి అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ ఎక్స్చేంజ్ కానీ పర్టికులర్గా ఇలాంటివి ఎక్కువగా ఎంకరేజ్ చేయదన్నమాట. ఈవెన్ మనము ఇప్పుడు బైనాన్సే తీసుకోండి. సో బైనాన్స్ మనకి అసలు ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేయదు. బైనాన్స్ సపరేట్గా ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు మనీ ప్రాఫిట్ కావాలంటే అది ఓన్లీ కేవలం మీకు ఎర్న్ ద్వారా మాత్రమే మనీ ఇస్తుంది గైస్. సో మీరు సపోజ్ ఒక $1000 వేసారనుకోండి. సో దాంట్లో నుంచి మీకు లేదా $1 $2 రోజుకి ఎంతో కొంత కొంచెం జనరేట్ అవుతూ వస్తుంటుంది. ఇది డైరెక్ట్గా బైనాన్స్ ఇస్తుంది అనమాట. సో మీరు జస్ట్ బైనాన్స్ అకౌంట్లో డబ్బులు పెట్టుకుంటే చాలు మీకు ఆటోమేటిక్గా డాలర్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి ఎర్న్లకి వచ్చేసిన తర్వాత. ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది చాలా కూడా. అండ్ అలాగే ఈ ఫండ్స్ ఎక్కడికి పోకోకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు బైనాన్స్ అయితే తీసుకుంటుంది గైస్. సో మీరు సపోజ్ అన్నోన్ ఎక్స్చేంజ్లో కానీ అన్నోన్ వెబ్సైట్లో కానీ ఏదైనా సరే మీరు డిపాజిట్ చేశారు అంటే మాత్రం ఆ డిపాజిట్స్ చేసిన మనీ మొత్తం మీకు ఎప్పటికీ తిరిగి రావు. సో మీరు ఫిక్స్ అయిపోవాల్సిందే. ఇంకా ఎందుకంటే వాళ్ళు విత్డ్రాల్ ఆపేస్తారు. సో మీరు ఏదో ఆశపడి ఒక $100 నేను విత్డ్రా చేశాను, $200 నేను విత్డ్రా చేశాను అని చెప్పి నెక్స్ట్ డే నువ్వు వెళ్తావు అనమాట. ఒక $1000 తీసుకొని $2000 తీసుకొని అప్పుడు వాడు ఖచ్చితంగా ఆ ఎక్స్చేంజ్లో నుంచి విత్డ్రాల్ అనేది ఆపేస్తాడు 100%. సో మీరు అయితే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే అన్నోన్ వెబ్సైట్స్లో కానీ అన్నోన్ యాప్స్లో కానీ క్రిప్టోకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్లో ఎప్పుడే కానీ డిపాజిట్స్ అనేది చెయ్యకండి. ఇది చాలా చాలా మేజర్ ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని చెప్పి కొంతమంది ఇలాంటి ఊబిలలో పడేసి మిమ్మల్ని చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో వాళ్ళ మాటలను మీరు అస్సలు నమ్మకండి. సో వాళ్ళు చెప్తారు మేము ఒక 10 ఇయర్స్ పాటు ఇక్కడే ఉన్నాం, ఒక 5 ఇయర్స్ పాటు ఇక్కడే ఉన్నాం, సో మాకు మనీ వచ్చాయి, సో ఇప్పటికిప్పుడు ఎక్కేస్తారా ఏమన్నా అని చెప్పి చాలా కథలు పడతారన్నమాట. సో మీరు అవన్నీ ఏది నమ్మకండి. ఇట్స్ ప్యూర్లీ స్కామ్ గైస్. అసలు ఎంత స్కామ్ అంటే అంత స్కామ్ అనమాట అది. సో థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి మల్టీ లెవెల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు కదా. సో దీంట్లో ఏంటంటే ఈ రెఫరల్ సిస్టమ్ అనేది చైన్ లింకే ఉంటుందన్నమాట. అంటే మీరు ఒక పర్సన్ని జాయిన్ చేయండి, దాని తర్వాత నుంచి మీకు ఇంత కమిషన్ వస్తుంది. సో ఇంకొక పర్సన్ని జాయిన్ చేయండి, మీకు రెఫరల్ లింక్ కనుక ఇలా ల్యాంబర్గిని కొనొచ్చు, ఇలా మీరు BTCని ట్రేడ్ చేయొచ్చు, దాని తర్వాత సంథింగ్ మీకు ఒక విల్లా వస్తుంది, దాని తర్వాత మీకు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తారు. సో మీకు డైరెక్ట్గా స్కామ్ అని తెలిసిందంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి డిపాజిట్ చేయండి. సో ఇలా
ఇలా చాలామంది చాలా రకాలుగా మిమ్మల్ని మభ్య పెట్టడానికే ట్రై చేస్తారు గైస్. సో, అందుకే నేను చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో సరే మల్టీ లెవెల్ నెట్వర్కింగ్ మార్కెట్‌లోకి మాత్రం అసలు ఇంపాసిబుల్ మీరు వెళ్ళొద్దండి. యెస్ గైస్. మీరు 100% చెప్తున్నా మీరు 100% స్కామ్ అయిపోతారు. సో, వాడు చెప్తాడన్నమాట సవాలక్ష సార్లు. నేను ఇక్కడ 10 ఇయర్స్ పాటు ఉన్నాను, 5 ఇయర్స్ పాటు ఉన్నాను, నేను 2 ఇయర్స్ పాటు ఉన్నాను. సో, నాకు ఇంతవరకు విత్‌డ్రాల్ ఆపేయలేదు. సో, నాకు ఇంతవరకు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఎలాంటి బ్యాడ్ జరగలేదు అని చెప్పి చాలా కథలు పడతాడు. సో, మీరు అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంపాసిబుల్, అది అయితే జరగని పని. మీ రోజు జాయిన్ అయ్యారంటే మాత్రం అది మనీ మీకు రానే రాదు. ఎగ్జాంపుల్ మీరు బెల్డె స్కామ్ తీసుకోండి, ఎంటీఎఫ్ఈ స్కామ్ తీసుకోండి, దాని తర్వాత ఈబిట్ స్కామ్ తీసుకోండి, దాని తర్వాత యూకాయిన్ తీసుకోండి. ఎన్నో స్కామ్స్ ఉన్నాయి. ఇట్లానే చేతులారా లెక్కేయొచ్చు. ఇలానే మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసి ఎంతోమంది జనాలు కోట్లు నష్టపోయారు. సో, అందుకే చెప్తున్నా గైస్, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ గానీ, ఫిషింగ్ టెక్నిక్స్ గానీ, దాని తర్వాత పీ2పీ స్కామ్స్ గానీ, దాని తర్వాత టెలిగ్రామ్‌లో వచ్చే ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్ గానీ, ఏదైనా సరే లింక్స్ వచ్చినా సరే ఇవన్నీ మీరైతే కొట్టకండి ఎట్టి పరిస్థితిలో. దాని తర్వాత గైస్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా మైనింగ్ అనమాట. సో, మైనింగ్ గురించి చాలామంది చెప్తా చూడండి. ఇది పెద్ద స్కామ్ క్రిప్టోలో. అసలు బీటీసీని మైన్ చేయడం అనేది ఇంపాసిబుల్ అసలు నేను చెప్తున్నా గదా! సో, మీరు జస్ట్ లైక్ ఎలా అంటే మీరు కొంచెం బీటీసీకి సంబంధించిన మైనింగ్ అనేది ఒక ఫోన్ ద్వారా చేసే మైనింగ్ అయితే అసలు కానే కాదు గైస్. మీరు ఏదో జస్ట్ ఒక ఏదైనా సరే ఒక సిస్టమ్ పెట్టుకొని దాంట్లో మైన్ చేస్తానంటే కూడా ఇది ఇంపాసిబుల్. ఎందుకంటే బీటీసీలో బ్లాక్ పర్ రేట్ అని ఉంటది. సో, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ, దాని తర్వాత కాన్ఫిగరేషన్ చాలా ఎక్కువగా ఉండాలన్నమాట. సో, బీటీసీని యాజ్ యూజువల్‌గా డైలీ లైఫ్‌లో మైన్ చేయడం అనేది చాలా కష్టం. దానికి వచ్చిన ఎలక్ట్రిసిటీ బిల్ గాని చాలా ఎక్కువగా ఉంటాయి గైస్. అందుకే మైనింగ్ సంబంధించి చాలామంది మైనర్స్ చాలా డిఫరెంట్ ఉంటారు. సో, మీరు ఏదో ఒక ల్యాప్‌టాప్ పెట్టుకొని చేద్దామంటే మీ ల్యాప్‌టాప్ దెబ్బతినిపోతుంది. కాన్ఫిగరేషన్ లేకపోతే బీటీసీ అసలు మైన్ అవ్వదు. సో, మీరు మైన్ చేసిన దానికి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందనమాట. సో, మైనింగ్ సంబంధించి ఎలాంటి సపోజ్ మీకు డిపాజిట్ చేయమని చెప్పి దాంట్లో మీకు ఒక $10, $20 డైలీ వస్తాయి. సో, ఇలాంటి చీప్ ట్రిక్స్‌కి అసలు మీరు ఫాలో అవ్వద్దండి. ఎందుకంటే ఇలాంటివన్నీ వర్కౌట్ అవ్వవు. ఎప్పటికి వర్కౌట్ అవ్వవు. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సో, క్రిప్టోలో ఎక్కడే గాని ఇంతవరకు సక్సెస్ అయిన వాళ్ళు లేనే లేరు ఇలాంటి వాటి మీద. సో, మీరు అర్థమైందనుకుంటున్నాను. స్కామ్స్‌లో మెయిన్‌గా టెలిగ్రామ్ దగ్గర ఎక్కువగా స్కామ్స్ జరుగుతా ఉంటాయి. సో, టెలిగ్రామ్ గ్రూప్‌లో మీరు ఉంటే గిన మీరు ఖచ్చితంగా అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి గైస్. సో, గైస్ మన ఛానల్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంటది కింద డిస్క్రిప్షన్‌లో. మీరు అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. సో, ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ మీకు ఇన్వెస్ట్‌మెంట్స్ మీద మాత్రమే ఉంటది. సో, మీకు మంచిగా సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. సో, ఇవన్నీ మీరు చెక్ చేసుకొని మీకు జెన్యూన్ అనిపిస్తేనే మాత్రమే జాయిన్ అవ్వండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. ఈ వీడియోకి ఒక 200 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్